ఇక ఒక్క పిలుపుతో బంగారం కొనుగోళ్లను తగ్గించినందుకు జనాలకు థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. పశ్చిమాసియా ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందన్నారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో భాగంగా ప్రధాని పలు అంశాల గురించి ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యంతోనే దేశం శక్తివంతమవుతుంది అన్నారు. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సికింద్రాబాద్లో మే 10న తానిచ్చిన పిలుపుకు ప్రజలు స్పందించి ఆచరణలో చూపించిన విధానం అద్భుతమన్నారు. చాలా మంది తమ ఇళ్లలో పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయొద్దని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అవసరమైతే పాత బంగారాన్ని రీసైకిల్ చేస్తున్నారని అన్నారు. ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నామన్నారు ప్రధాని మోదీ. जहां तक संभव हो कुछ समय के लिए गोल्ड सोना खरीदने से बचें। लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें। मैंने लोगों से कार पूलिंग को भी बढ़ावा देने की अपील की थी। मैंने किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज़्यादा से ज़्यादा इस्तेमाल का आग्रह किया था। साथियों, मैं देश के हर नागरिक का आभारी हूँ कि मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं। मुझे कई परिवारों ने संदेश भेजकर अपने अनुभव साझा किए हैं। कितने ही परिवारों ने तय किया है कि घर के विवाह में इस बार सोना नहीं खरीदेंगे। जरूरत पड़ी तो पुराने सोने को रिसाइकल करके नए गहने बना लेंगे। ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గోపి, ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లు తగ్గించండి అని పిలుపునివ్వడానికి ముందు ఆ తరువాత బంగారం కొనుగోళ్లలో ఎంత మేర డిఫరెన్స్ కనిపించింది? భారతదేశం తన అవసరాల్లో 90% బంగారం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గడిచిన 4 నెలలుగా ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మే నెలలో ఒక పిలుపిచ్చారు. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునేందుకు బంగారం కొనుగోళ్లను ఒక ఏడాది పాటు విరమించుకోండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు దానికి అనుగుణంగా స్పందించారంటూ ఈరోజు 135వ మన్ కీ బాత్లో ఆయన దేశ ప్రజానీకానికి కృతజ్ఞతలు చెప్పారు. అది ఇటు బంగారం కొనుగోళ్లే కానీ, లేక ఇంధన ఆదా, కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం, ఇటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, ఈ విధంగా ప్రభుత్వం జనభాగీదారీతో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరూ కలిసికట్టుగా ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ముఖ్యంగా ఎదుర్కొంటున్నందుకు ఆయన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా ఒక ఏడాదికి 700 నుంచి 800 టన్నుల ముఖ్యంగా బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంటుంది. అయితే ప్రధాని మోడీ మే నెలలో ఇచ్చిన పిలుపు తర్వాత ప్రధానంగా మే అలాగే జూన్ నెలలో చూసినట్లయితే కనుక 70% బంగారం దిగుమతులు అనేవి తగ్గడం జరిగింది. ముఖ్యంగా బంగారం దిగుమతుల పైన 6% ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఇటు 15% పెంచడం జరిగింది. ఇది కూడా ఒక కారణం. అలాగే ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యంగా చాలామంది తమ వద్ద ఉన్న పాత బంగారాన్నే కరిగించి ముఖ్యంగా కొత్త మోడల్స్ ఏవైతే ఆభరణాలు వస్తున్నాయో వాటిని తయారు చేసుకుంటున్నామన్న విషయాన్ని కూడా నాకు స్వయంగా కొంతమంది తమ అభిప్రాయాల్ని మన్ కీ బాత్ సందర్భంగా నాకు తెలియపరిచారని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్లో స్పష్టం చేయడం జరిగింది. సో ప్రధాని ఒక్క పిలుపుతో ముఖ్యంగా కొంత స్వర్ణకారులపైన, చిన్న బంగారం ఆభరణాలు తయారు చేసే వ్యాపారస్తులపైన ప్రభావం ఉన్నప్పటికీ నెక్స్ట్ ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ వచ్చేటప్పటికి మళ్ళీ బంగారం కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసినట్లయితే కనుక విదేశాల నుంచి బంగారం దిగుమతి కాస్త తగ్గింది. సుమారు 70% డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. అలాగే రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ సంక్షోభం తెరపడేంత వరకు కూడా ఇంధన ఆదా, అలాగే ఈ బంగారం కొనుగోళ్లను తగ్గించడం, విదేశీ మారక నిల్వల్ని ముఖ్యంగా పెంపొందించే దిశగా ముఖ్యంగా ఫారిన్ టూర్లను తగ్గించుకోవాలని చెప్పి చేసిన సూచన మేరకు కూడా చాలామంది ప్రజలు ఫారిన్ టూర్లకు కానీ, ఎందుకంటే ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి యుద్ధ సంక్షోభం నేపథ్యంలో. సో అంతగా ప్రజలు ఉన్న పరిస్థితులను, ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటూ ప్రధాని పిలుపు మేరకు చాలా వరకు బంగారం కొనుగోలు కానీ, విదేశీ పర్యటనలు కానీ, ఇటు కార్ ఇంధన ఆదా విషయంలో కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడడం, అలాగే రైతులు కూడా ఇటు ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రస్తుతం ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.